ఇది ఇంటర్వ్యూ ఇంట్రాగేషన్? ఇంట్రాగేషన్ సెట్లో ఇంటర్వ్యూ. ఇప్పుడు మన ఇద్దరం కొట్టేసుకోవాలి ఇవన్నీ తీసుకుని. లేదండి, కొట్టుకోవడానికి కాదు ఇవి. ఓకే, ఓకే. సో హిట్ హిట్ ఫ్రాంచైజ్ థర్డ్ పార్ట్కి మీరు వచ్చారు. ఎప్పుడు అట్ వాట్ మూమెంట్ యూ ఫెల్ట్ దిస్ ఈస్ ద రైట్ టైం టు కమ్ ఇన్ అనేది? 2 చేసినప్పుడు ఐ డింట్ హ్యావ్ ఐడియా అండి. ఎప్పుడు 3 ఎప్పుడు చేస్తాం, అసలు ఏంటి కథ ఏంటి ఫుల్గా అన్నది ఐడియా లేదు. నేనేదో వేరే నా లైనప్ ఏవో చాలా అయినాయి పైలైనాయి, అండ్ దెన్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మూవ్డ్ అహెడ్, అండ్ దెన్ సడన్లీ దేర్ వాజ్ స్పేస్, అండ్ శైలేష్ ఎప్పటి నుంచి నాకు పిచ్ చేద్దాం అనుకుంటున్నాడు ఐడియా. నేను అప్పటికి 1-2 మంత్స్ ఆల్రెడీ పుష్ చేశాను. సో సడన్గా గుర్తొచ్చింది, అవును సెట్ అయితే మన చేతిలో ఉన్నది కదా, ప్రొడక్షన్ మనమే స్టార్ట్ చేసేయచ్చు, ప్లానింగ్ అంత ఫాస్ట్గా జరుగుతుంది, డిపెండెన్సీ ఉండదు, నేనే ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిల్మ్కి ఏంటి అన్నది అని ఇమీడియట్గా పిలిచాను, చూద్దాం విందాం ఏముందో అని. బట్ నాకు ఎప్పుడైతే శైలేష్ ఐడియా చెప్పాడో ఇట్ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్, అండ్ శైలేష్ చాలా ఫాస్ట్ కూడా విత్ ద ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో అది అది బెటర్ అయ్యే కొద్దీ ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నాం అన్న క్లారిటీ వచ్చేసింది. సెకండ్ పార్ట్ లాస్ట్లో క్యామియో ఉంటుంది కదా, అప్పటికే యూ హ్యావ్ ద ఐడియా ఆఫ్ థర్డ్ పార్ట్ మొత్తం యువర్ కన్విన్స్? నో, అదే అండి, సెకండ్ పార్ట్ క్యామియో చేసేటప్పటికి లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు కన్విన్స్ అవ్వకపోయి ఉంటే ఉండదు థర్డ్ ఉండదు అంటే, ఆర్ మేబీ మీరు కన్విన్స్ అవ్వకపోతే యూ వుడ్ హ్యావ్ అలౌడ్ ఇట్ టు బి మేడ్ విత్ అనదర్ హీరో. ఇఫ్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ సూటెడ్ బై, అండ్ నాకు నచ్చిన కథ కాకపోతే, నాకు నచ్చి నాకు కాదు అనిపించింది అనుకోండి, దెన్ ఐ వుడ్ హ్యావ్ అలౌడ్ ఇట్ టు గో హెడ్. నాకు నచ్చలేదు, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు అనిపించింది అనుకోండి, సినిమానే ఉండదు. సో ఫస్ట్ 2 పార్ట్స్తో కంపేర్ చేసుకుంటే థర్డ్ పార్ట్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? వెరీ డిఫరెంట్. అంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ద వరల్డ్, ఆ గ్రామర్ ఉంటుంది, ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. హెచ్ఐటి టీమ్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అండ్ బోల్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బట్ ఇలా సింగిల్ పాయింట్ అంటే ఎవరు 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 అని వెళ్ళదు, ఏం జరుగుతుంది అని వెళ్తుంది. ఓకే, సో ఫస్టే ఎవరు అనేది ఇప్పేస్తారు. ఫస్ట్ ఏం కాదు, ప్రాసెస్లో మీకు మెల్లగా ఓపెన్ అవుతుంది. బట్ ఇది ఎవరు కంటే కూడా అసలు ఏం జరుగుతుందిరా బాబు అన్న ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసే ఒక సినిమా. ఓకే, సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి హిట్ 3లో మీరు చాలా డిఫరెంట్ వే తీసుకున్నారు. ఫస్ట్ 2 పార్ట్లతో పోల్చుకుంటే కొంచెం వైలెన్స్ కోషెంట్ కూడా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఈ సిరీస్ ఫ్రాంచైజ్లో ఫస్ట్ 2 పార్ట్లు ఒక టైప్ ఆఫ్ టోన్లో స్టార్ట్ అవుతాయి, థర్డ్ పార్ట్ ఒకటి డిఫరెంట్ టోన్. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ నెక్స్ట్ మీరు చేయాల్సి వచ్చినప్పుడు అది ఇన్వెస్టిగేటివ్లోకి వెళ్తే ఒక ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది అనిపిదా? ఇది ఇన్వెస్టిగేటివ్ ఇది కూడా ఉంది, మీకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇవ్వకుండా. ఇప్పుడు మీ మీద పెట్టి మిమ్మల్ని మీ చేత కన్విన్స్ చేసేంత వైలెన్స్ వేరే వాళ్ళ మీద చేయలేకపోవచ్చు. కరెక్ట్, మేబీ అక్కడ తగ్గొచ్చు, దానికి ఇంకో రూట్ తీసుకుంటాం. ఓకే, అప్పుడు కొంచెం అది అన్ఈవెన్గా అనిపిస్తుందేమో ఫ్రాంచైజ్. అనిపిస్తుందండి, ఇట్స్ అన్ఈవెన్గా ఎందుకు అనిపిస్తుంది? ఈవెన్ మీరు అంటున్నట్టే అప్పుడు సేమ్ అనిపిస్తుంది. మేము ఈ అన్ఈవెన్ అనిపించకపోతే వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ అన్ఈవెన్? సేమ్ కంటే అన్ఈవెన్ ఈజ్ బెటర్. అన్ఈవెన్ ఈజ్ ఎక్సైటింగ్, ఎందుకంటే వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ అన్నది మనకు తెలియదు. సో యూ విల్ లుక్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను థర్డ్ కూడా 1-2 లాగే చేస్తుంటే మీకు ఎగ్జాక్ట్గా టెంప్లెట్ ఎగ్జాక్ట్గా ఏమొస్తుందో తెలిసిపోయి ఇంకా నెక్స్ట్ దానికి ఇంట్రెస్ట్ ఉండదు. వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో ఒక కొత్త ఎలిమెంట్, మీకు కావాల్సింది ఉంటూనే 1 and 2 తాలూకు ఒక గ్రామర్, ఒక స్టైల్ ఉంటూనే దాని నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక ఎలిమెంట్. ఓకే, ఒక్క మాట హానెస్ట్గా చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ 2 పార్ట్స్ చేసేటప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయిన సినిమా, ఫస్ట్ పార్ట్ అయితే వెరీ స్మాల్గా స్టార్ట్ అయిన సినిమా. ఆ టైంకి ఆ సినిమాకి నాని అనేవాడు పెద్దగా కనిపించవచ్చు. బట్ 2 సినిమాలు సక్సెస్ అయ్యాక హిట్ ఫ్రాంచైజ్కి ఒక మార్కెట్ కనిపించాక నానిని తను చూసుకోవడం స్టార్ట్ చేశాడు హిట్లో. అసలు నేను ఎప్పుడు చూసుకోలేదు. నేను సెకండ్ నాకు తప్పక ప్రొడ్యూసర్ కాబట్టి క్లైమాక్స్లో నాకు ఒక కేమియో కావాలని శైలేష్ అడిగితే థర్డ్ పార్ట్ కథ చెప్పకుండా సెకండ్ పార్ట్లో కేమియో రమ్మని వేరే హీరో వస్తున్నారు లెక్క, ఆ కేమియో నేనే చేసేస్తానులే అని చెప్పి చేస్తాను అప్పుడు. ఎందుకంటే థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి ఒక హైతో వెళ్తే బాగుంటుంది హిట్ 2కి, థియేటర్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్నది ఒక థాట్. అందుకని చేస్తే అప్పుడు హిట్ 3 ఐడియా లేదు, థాట్ లేదు. ఇది కూడా శైలేష్ మళ్ళీ 3 నెలల నుంచి నాకు ఐడియా చెప్తానని దెన్ హీ కేమ్ బిహైండ్ మీ అండ్ ముందే క్లియర్గా చెప్పేశాను. నేను అనుకుంటున్న దాంట్లోకి, నేను అనుకుంటున్న సెటప్లోకి సెట్ అవ్వకపోతే నేను చేయను అని. ఎప్పుడైతే నచ్చిందో
కరెక్ట్గా టైం దొరికిందో నేనే మన ప్రొడక్షనే కాబట్టి నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోగలను, ఈ టైంలో కరెక్ట్గా ఫిట్ అవుతుంది హిట్ 3 అన్నప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్.